హాయ్ ఫ్రెండ్స్, నలుగురితో కాసేపు. ఇదొక మాస్టర్ గారి ఆవేదన. విన్నాను. మీకు పంపించాలి అనిపించింది. నాకు చెప్పాలి అనిపించింది. స్కూల్లో పిల్లల గురించి ఆయన ఆవేదన చెందుతూ మాట్లాడారు. ఒక పిల్లోడు స్కూల్‌కి ఏరోప్లేన్ ఒకటి తీసుకొచ్చి జుయ్ 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 గాలిలో ఎగరేస్తూ అలాంటి అనుభూతిని చెందుతూ ఆడుకుంటున్నాడంట. నాన్న ఇలాంటి క్లాస్‌కి ఎందుకు తీసుకొచ్చావు? బొమ్మలు తీసుకురాకూడదు కదా అని అడిగితే, స్ అందులోంచి ఒక్క కడ్డీ లాంటిది లాగి, ఇది పెన్ను సార్ అని చూపించాడంట. ఇంకొక పిల్లోడు టైర్లు ఒక 2, 3 పట్టుకొచ్చి ఆడుకుంటున్నాడంట. ఇదేంటి నాన్న ఇలా పట్టుకొచ్చావు స్కూల్‌కి అని అడిగితే, ఇది ఎరేజర్స్ సార్ అని చెప్పాడంట. ఇంకో పిల్లోడి దగ్గర ఏకంగా డబుల్ డెక్కర్ బస్ కనిపించిందంట మాస్టర్‌కి. బాబు ఇలాంటి బొమ్మలు తీసుకురాకూడదు కదా స్కూల్‌కి అని అడిగితే, ఇది పెన్సిల్ బాక్స్ సార్ అని చెప్పాడంట. మరి ఇలాంటి స్టేషనరీ స్కూల్‌కి పంపించచ్చా? ఇలాంటి బొమ్మలు 500-1000 దాకా ఖర్చవుతాయి కొనడానికి. మరి ఇలాంటివి కొని పిల్లలకిచ్చి పంపించచ్చా తల్లిదండ్రులు? ఒక పెన్సిల్ 100, 200, 300 రూపాయలు ఖర్చు పెట్టి కొని పంపించాల్సిన అవసరం ఉందా? పిల్లలందరూ ఒకేలా ఉండాలని యూనిఫామ్ వేసి పంపిస్తున్నాం కదా! మరి పేద, గొప్ప తారతమ్యాలు, అసూయ, ద్వేషాలు ఇలాంటి వస్తువులు కొనగల సామర్థ్యం లేని తల్లిదండ్రుల పిల్లల ప్రవర్తనని మార్చదటండి. మరి ఇదే కాక ఇలాంటి వస్తువులు వాడే పిల్లల వలన క్లాసులో ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో మీరు ఊహించగలరా? రకరకాల షేపుల్లో తయారు చేసి వస్తువుల్ని ఉపయోగించడం వల్ల వచ్చే నష్టం మీ పిల్లలకి చాలా ఉంటుంది. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, పిల్లల్ని సింపుల్‌గా ఉండేలా పెంచండి. స్నేహం అనే విలువైన జీవితాన్ని నేర్చుకునేటటువంటి గుడి బడి. మరి మార్చుకోండి మీ ఒరవడి. బాయ్ ఫ్రెండ్స్.